చట్నీలేవి? ఆ, చట్నీలు పుల్లగా ఉంటే తేలేదు, ఇవే ఫ్రెష్గా ఉన్నాయి. సార్ ఇంకేమైనా తెప్పిమంటారు? అదేంటి, అతనికి ఎవరైనా కావాలి ధైర్యంగా ఉండడానికి, అతని ధైర్యం కోసం ఉండమంటున్నారండి మీరు? గుడ్ ఈవినింగ్ అందరికీ. డైరెక్టర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతుండండి. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ, శుభ సాయంత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెటప్ చాలా బాగుంది, ఆహ్లాదకరంగా. సమ్మర్లో ఇలాంటి ఒక వెన్యూని సెలెక్ట్ చేసినందుకు టీంకి ప్రత్యేకంగా అభినందనలు. వాతావరణం ఆహ్లాదంగా ఉంది, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆత్మీయంగా ఒక టీమ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదనపు ఆకర్షణ చెప్పే పని లేదు. సుమా గారు గోదావరి గట్టిపోయిన అన్న పేరుతోనే సగం ప్రజల యొక్క మనస్సుల్ని ఏమంటాం గెలుచుకున్నారు ఈ టీం వాళ్ళు. సుభాష్ అంత సౌమ్యంగా ఉంది ఈ టైటిల్. ఏ సినిమాకైనా కానీ టైటిల్ ఏమంటాం, ఒక కెప్టెన్ అంటే ఒక దర్శకుడు అంటాం, అతను ఆలోచించి పుట్టింది. ఇది అతని క్యారెక్టర్ నుంచి, అతని ప్రవర్తనలో నుంచి, అతని యొక్క వ్యక్తిత్వంలో నుంచి పుట్టిన కథ అని నేను బలంగా నమ్ముతాను. అతనితో నా పరిచయం చాలా తక్కువే అయినప్పటికీ చూస్తే పసిగట్టేస్తాను నేను. చాలా సౌమ్యంగా, నమ్మదగా, చక్కగా మాట్లాడతాడు. విషయాన్ని వివరించేటటువంటి క్లారిటీగా ఉంటాడు. నాతో ఈ సినిమాలో 2 పాటలు రాయించాడు. ఒక మాట చెప్పాలి, మేము చిన్న సినిమా తీస్తున్నామండి అని ఏమంటాం కొంచెం సంకోచిస్తూ అన్నప్పుడు నేను అన్నాను, పాటకి చిన్న పెద్ద ఏమీ లేదు, ప్రతి పాట ఏమంటాం మనం మలుచుకున్నంత గొప్పగా తయారవుతుంది. డెఫినెట్గా నీ సినిమాలో సందర్భాలు చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టరేషన్ని, ఆ పల్లెటూరిని మేళవించి చెప్పినటువంటి మొదటి పాట కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి విజృంభించి మనసుకు దగ్గరగా తీసుకుని చాలా చక్కగా రాశాను. మంచి అంటే చిన్న సినిమాకి 2 పెద్ద పాటలు సమకూరాయి. ఆ మాట మేము అనాలి కదా అని మీరు అనొద్దు, ఎందుకంటే రాసిన వాడిని ఫస్ట్ ఆడియన్స్ నేనే, నాకు ఒక సంతృప్తి తెలుస్తూ ఉంటుంది. సో సగర్వంగా సంతృప్తిగా నేను చెప్పగలను, 2 మంచి పాటలు, 2 మంచి పాటలు సమకూరాయి. బికాజ్ ఆఫ్ ఏమంటాం మన డైరెక్టర్ గారి యొక్క కాన్సెప్ట్స్ అంత గొప్పగా ఉన్నతంగాను, అతని ఆలోచనలు అంత విభిన్నంగాను, ఉన్నతంగాను, ఉదాత్తంగాను ఉన్నాయి. కనుకనే మంచి లిరిక్ సమకూరి నేను భావిస్తాను. దాంతోపాటు మొదటిసారి చేస్తున్నాడు అనుకుంటాను నాగవంశీ. వాళ్ళ యొక్క వాల్యూ సిస్టము, వాళ్ళు నమ్ముకునే విధానం, మాధుర్య ప్రధానంగా ఒక బాణీలు సమకూర్చాలన్నటువంటి ఒక ఇది, దానికి సుభాష్ ఇచ్చినటువంటి ఏమంటాం వెనుదన్ను, ఇవన్నీ కలిసి మంచి ఆల్బము సమకూరింది. నాతో పాటు మా సోదరుడు బాలాజీ రాశారు, ఇంకొక కొత్త రచయిత కూడా రాసినట్టున్నారు, వారికి కూడా అభినందనలు. నిజంగా నా మనసుకు సంతృప్తి కలిగించే పాటలను రాసుకునేటువంటి అవకాశం ఈ సినిమా ద్వారా లభించింది. ఈ టీమును చూస్తే ముచ్చటేస్తుంది. బ్రహ్మాండంగా ఇలాగ ఆడుతూ పాడుతూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధిస్తారు నాకు బలంగా విశ్వాసం. నిన్న మొన్న వస్తున్నటువంటి ఏమంటాం ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. కొత్త రకం టెక్నాలజీ ఏని వాడుకుంటూ చేసినవి కానీ ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి. ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు ఈ సినిమాని. ఇంతకన్నా గొప్పగా వేగంగాను బలంగాను జనంలోకి రేపు 8వ తారీఖు తర్వాత వెళ్తుంది. మీకు మంచి ఘన విజయాన్ని సంపాదించబెడుతుంది. నాకు ఎందుకో ఒక 6 సెన్స్ కొడుతుంది. అలా జరగాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరి తరఫున ఏమంటాం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ మంచిని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. సార్కి ఇవ్వు పునుగులు. అలాగే మరొక లిరిక్ రైటర్ కూడా ఉన్నారు ఇక్కడ, దినేష్ గారు అని, వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దినేష్ గారు, మరి బాలాజీ గారు, ఈ మధ్య మీరు రాసిన పాట